అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మన వీడియోలో చాలా వెరీ ఒక మంచి వీడియో అని చెప్పచ్చు. ఎందుకు అంటే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఈ వీడియో ద్వారా మీకు సంబంధించింది కాదు, స్పెషల్గా అయితే నాకు. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఎందుకు అంటారా, సో నేనైతే ఒక వస్తువు కొనుక్కోవాలి అని చాలా రోజుల నుంచి కాదు, రోజులైతే కాదు, కొన్ని ఇయర్స్ నుంచి అయితే కంపల్సరీ అనుకుంటున్నానండి. కానీ కొన్ని ఫైనాన్షియల్ వల్ల వాటిని అయితే పక్కన పెడుతూనే వస్తున్నాను. దానికంటే ముందు వేరే ప్రాబ్లమ్స్ వచ్చేసి వేరే వస్తువులు తీసుకోవడం వల్ల నేను తీసుకోవాల్సిన వస్తువు అయితే డిలే అయితే అయిపోతుంది. సో ఆ డిలే కావడం అయితే ఈరోజైతే ఫుల్ స్టాప్ పెట్టేశాను. ఎందుకంటే నాకు కావాల్సిన వస్తువు అయితే నేనైతే నా ఓన్ డబ్బుతో నేను సొంతంగా కష్టపడి నేను సొంతంగా ఎర్న్ చేసిన మనీతోనే ఆ వస్తువు అయితే తీసుకున్నాను. సో నేనైతే చాలా సాటిస్ఫాక్షన్ అయినండి. ఎలా అనుకుంటున్నారా? సో ఆల్రెడీ మన ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. సో ఆ విధంగా ఆ మెథడ్లోనే నేనైతే కొంచెం ఫాలో అయ్యానండి. కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటూ వచ్చాను. అలాగే మీకు అందరికీ కూడా తెలిసిందే, ట్యూషన్ పాయింట్ ఉంది. సో నాకు వచ్చే ట్యూషన్ ఫీజు నా ఖర్చులు పోను కొంత అమౌంట్ అయితే నేను సేవ్ చేశాను. అలాగే మన బిజినెస్లో వచ్చిన అమౌంట్లో కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేస్తూ ఇలా నేను సేవ్ చేయడం వల్ల ఒక 6 to 7 monthsలో నేను రీచ్ అవ్వాల్సిన అమౌంట్ అయితే రీచ్ అయిపోయానండి. సో ఆ అమౌంట్తోనూ నేనైతే నాకు కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాను. అండ్ దానికంటే ముందు ఈ బిజినెస్ కాకముందు నేను ఇంకా చాలా ట్రై చేశానండి. ఏమైనా జాబ్స్ ఉన్నాయని, కాపీ పేస్ట్ కానీ వర్క్ ఆఫ్ హోమ్ జాబ్స్ ఇస్తాము, నేను ఇంత అమౌంట్ పే చేయండి, అలాగే మేము స్టాక్ ఇస్తాము, మీరు మాకు ప్యాక్ చేసి ఇవ్వండి, దానికంటే మీరు ఒక 10,000 డిపాజిట్ చేయాలి. సో ఇలా అయితే చాలానే అడిగారండి. సో అవన్నీ నాకు మీకు ఆల్రెడీ చెప్పాను, కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అవన్నీ కూడా ఏమంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో ఇలా కాదు, మనకంటే ఏదైనా ఒక స్మాల్ బిజినెస్ ఓన్గా మనకి ఖాళీ టైంలో దొరికినప్పుడు మనం చేసుకోవడానికి సాటిస్ఫాక్షన్గా మంచిగా ఉండాలనేసి ఈ మసాలా బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. సో ఆ దేవుడి దగ్గర అయితే కొంచెం బాగానే మూవ్ అవుతుందండి. కాకపోతే చిన్నగా వెళ్తుంది. సో దానికి ఏమి ఇబ్బంది లేదు. అలాగే మన ట్యూషన్ కూడా ఆల్రెడీ తెలిసిందే, 20 to 30 members పీపుల్స్ ఉంటారు. సో అది కూడా బాగా రన్ అవుతుందండి. సో నేను సేవ్ చేసిన అమౌంట్తోనే నాకు కావాల్సిన ఒక ఐటెం అయితే తీసుకున్నాను. అలాగే నేను చేసే బిజినెస్లో కానీ, ట్యూషన్ పాయింట్లో కానీ, నాకు ఇంటికి ఇచ్చే ఖర్చులలో కానీ ఏదైనా సరే అమౌంట్ అయితే మొత్తం నేను తీసుకోనండి. నాకు కొంత ఖర్చులకు అనేసి ఇస్తారు. సో ఆ అమౌంటే నేను ఇలా దాపెడుతూ వస్తాను. అండ్ ట్యూషన్లో కొంచెం అమౌంట్ ఒక 1000 to 500, అలాగే మన బిజినెస్లో వచ్చేసి 1000 to 1500, ఇలా మన ఇంటికి ఖర్చులో 200, ఇలా ప్రతి చిన్న అమౌంట్స్ అన్నీ కూడా నేను గ్యాదర్ చేసుకొని అంటే సేవ్ చేసుకుంటూ ఈ 6 to 7 monthsలో నేనైతే అమౌంట్ అయితే సేవ్ చేసి నాకు కావాల్సిన, నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, నాకు ఓన్గా నా సొంతంగా కష్టపడి ఆ ఐటెం అయితే తీసుకున్నానండి. సో ఆ ఐటెం అయితే మీకు అన్బాక్సింగ్ ద్వారా ఈ వీడియోలో చూపిస్తున్నాను అనుకుంటున్నాను. అంటే ఎందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే, ఇంతకుముందు మా మొబైల్స్ కానీ ఆల్రెడీ మాకు చెప్పాను మీకు, టీవీస్ కానీ, బిఫోర్ ఒక మొబైల్ కానీ అండ్ ఇంకొక ఐటమ్స్ కూడా ఇలా అన్నీ కూడా నేను ఈఎంఐల ద్వారానే తీసుకున్నాను అండి. ఆల్రెడీ మా హస్బెండ్ బైక్ కూడా ఈఎంఐలో తీసుకున్నాను. సో ఇవన్నీ ఈఎంఐలో తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఈఎంఐలో 4 items కూడా నాకు ప్రతి నెల ఏదో ఒక నెలలో, అంటే మొత్తం కాదు, జస్ట్ ఒక 2-3 monthsలో ఎప్పుడైనా నాకు అమౌంట్ అడ్జస్ట్ కాకపోవడము, శాలరీ లేట్ అవ్వడము, ఇలా ఇబ్బంది నాకు చెక్ బౌన్స్ అయిపోయినాయండి. అలా అవ్వడం ఏంటంటే ఒక నెలకి 500, 700 అట్లా ఎక్స్ట్రా అమౌంట్ పడిపోయింది. సో అలా ఎక్కువ నాకు మంచిగా అనిపించలేదు. అదే కాకుండా మనకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ వేస్తారు, అందరికీ తెలిసిందే. ఇలా కాకుండా ఒకటే అమౌంట్తోనే మనం ఆన్ క్యాష్ అప్పటికప్పుడు ఇచ్చేసి మనకు కావాల్సిన వస్తువు తీసుకోవాలని ఎప్పటి నుంచి అనుకున్నాను. సో నా వస్తువు కూడా నేను అలాగే తీసుకున్నానండి. ఒకే అమౌంట్ పెట్టేసి మొత్తం నాకు కావాల్సిన వస్తువు అయితే నేను తీసేసుకున్నాను. సో ఎటువంటి ఈఎంఐ లేకుండా, ఇన్స్టాల్మెంట్ లేకుండా, ఏమీ లేకుండా ఆన్ క్యాష్ పెట్టేసి నా ఇంటికి ఈ రోజే వెళ్ళి ఏ రోజు తీసుకుని ఈ రోజు నా ఇంటికి అయితే వచ్చేసిందండి. సో అదేంటి అనుకుంటున్నారా, మనందరికీ చాలా యూజ్ అయ్యే ఐటమే. అండ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే స్పెషల్గా ఆడపిల్లలకి, చిన్న పిల్లలకు కూడా చాలా అంటే చాలా ఇష్టమైన ఐటమ్ అండి. సో అదేందో మీకు అన్బాక్సింగ్ చేస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్ అయితే మీకు చూపిస్తాను. యాక్చువల్ మీకు ఈ బాక్స్ సైజ్ చూసింటేనే మీకు అర్థమైపోయింది కదండి ఏంటో అనేసి. కానీ గెస్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడైతే రివీల్ చేస్తాను. సో నేను తీసుకోవాలనుకున్నది శాంసంగ్ తీసుకున్నాను ఫ్రిడ్జ్ అనమాట. సో ఎందుకు అనుకుంటే ఆల్రెడీ మా షాప్లో ఫ్రిడ్జ్ అయితే ఉందండి, డబల్ డోరు. కాకపోతే అది మేము షాప్ వరకే అనుకున్నాము, మళ్ళీ ఇంటికి వస్తుందిలే, మళ్ళీ ఎందుకు తీసుకోవాలి, అమౌంట్ ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి అనుకున్నాము. మనం 500 to 1000 అమౌంట్ అయితే వేస్ట్ కాదు, ఎందుకంటే ఇది thousandsలలో ఉంటుంది. 7,000, 20,000లలో ఫ్రిడ్జ్ అయితే మనకు ఉంటుంది. సో అమౌంట్ ఎందుకు వేస్ట్ చేయాలి, షాప్లో ఉన్న ఫ్రిడ్జ్ మనమే ఇంటికి తెచ్చుకుంటే మనకే ఉంటుంది కదా అనుకున్నాను. కానీ షాప్ బాగా రన్ అవడం వల్ల ఆ ఫ్రిడ్జ్ అయితే అక్కడే ఉండిపోయిందండి. సో
సో ఇంటికైతే కంపల్సరీగా ఫ్రిడ్జ్ అయితే కావాలి. సో దీనికోసం అయితే చాలా 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికైతే మా ఇంటికి అయితే వచ్చేసిందండి. సో ఇదే అనమాట. సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మేము ముంగలే అన్బాక్సింగ్ చేసి చూపిస్తానండి. మేమైతే ఫ్రిడ్జ్ అయితే సెలెక్ట్ చేసుకొని వచ్చేసామండి షాప్ నుంచి. సో వాళ్ళైతే మాకు 2 to 3 hours డెలివరీ చేస్తామని చెప్పారు. సో చెప్పిన టైంకే కరెక్ట్గా మాకైతే డెలివరీ చేశారండి. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడైతే మీకైతే క్లియర్గా చూపిస్తాను నేను ఏ కలర్ ఫ్రిడ్జ్ తీసుకున్నాను, ఎలా ఉంది ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తానండి. అండ్ ఫ్రిడ్జ్ ఎప్పుడు అన్బాక్సింగ్ చేసేటప్పుడు చాలామంది ఈ అట్టలు అనేది కట్ చేస్తూ ఉంటారండి. సో ఇవి ఇలా కట్ చేయకుండా మనం ఇలా తీయడం వెళ్ళాలంటే మన నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇల్లు ఖాళీ చేసేటప్పుడైనా మనకి ఎప్పుడైనా సరే ఈ అట్ట అనేది యూజ్ అవుతుంది. మనమైతే ఇలా అట్టను అయితే ఇలాగే తీయాలండి. ఎందుకంటే రేపు నా పొద్దు మనం హౌస్ని ఖాళీ చేయాలన్నా మళ్ళీ ఫ్రిడ్జ్ని మనం ప్యాకింగ్ చేయాలన్నా కానీ ఇలా అయితే మనకైతే మంచిదండి. చాలామంది ఏం చేస్తారంటే తొందరపడేసి మొత్తం కట్ చేసేస్తారండి. సో అలా కాకుండా ఇలాగ చేసుకోవాలి. బ్లూ కలర్లో లైట్ ఫ్లవర్స్ ఉన్నదైతే ఆర్డర్ చేసుకున్నానండి. సో మరీ పెద్ద పెద్దగా లేకుండా సింపుల్గా ఉండడానికి నాకైతే సామ్సంగ్ అయితే ముందు నుంచి తీసుకున్నాను. ఎందుకంటే మా సిస్టర్కి కూడా నేనే తీర్చాను. అండ్ రేటింగ్ వచ్చేసి నేను 4 రేటింగు. అండ్ లీటర్ వచ్చేసి 183 లీటర్స్ అండి. సో 2024 లేటెస్ట్ మోడల్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ప్రీవియస్ 2023 కూడా ఉంటాయి. సో నేనైతే మరి డేట్స్ అయితే ఇక్కడ చెక్ చేసి తీసుకున్నానండి. కొంతమంది ఏం చేస్తారంటే బ్రాండ్ చూసేస్తారు, అలాగే రేటింగ్ చూసేస్తారు. కానీ మనకి ఇయర్స్ అనేది ఇక్కడ ఉంటుంది, లీటర్స్కి పైన ఉంటుందండి. సో అక్కడ చూసుకుంటే మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే లోపల ఓపెన్ చేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఇదేనండి నేను చిన్న తీసుకున్న స్మాలెస్ట్ ఫ్రిడ్జ్ అనమాట. సో లోపలైతే ఇలా నీట్గా ప్యాకింగ్ చేసి ఉందండి. సో ఇవన్నీ కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నాక మీకు వీడియో అయితే పెడతానండి. అంటే చాలామంది చిన్న ఫ్రిడ్జ్ అంటే ఏమనుకుంటారంటే ఈ ఐస్ అనేది ఎక్కువ కట్టేస్తూ ఉంటుందండి. చాలామంది అలాగే పెట్టేస్తుంటారు. మళ్ళీ అది క్లీన్ చేయడానికి 2 days టైం పడుతుందండి. సో అలా కాకుండా మనకి 365 రోజుల్ని ఫ్రిడ్జ్ నీట్గా పెట్టుకొని ఐస్ కట్టుకోకుండా చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్ అనేది ఎక్కువ ఇయర్స్ అనేది మనకి రన్ అవుతుందండి. సో అది కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. సో ఈ విధంగా అయితే నాకైతే ఫ్రిడ్జ్ అయితే చిన్న ఫ్రిడ్జ్ అయినా తీసుకొచ్చుకున్నానండి. సో చాలా అంటే చాలా బాగుంది. అలాగే కింద స్టాండ్ కూడా ఇచ్చారండి, ఎక్స్ట్రా స్టాండ్ అనమాట. సో మనం స్టాండ్ అయితే తీసుకుంటే చాలా మంచిది. స్టాండ్ లేకుండా మనం వాటర్ పోయినా ఇల్లు తుడిచేటప్పుడు కానీ ఇల్లు తుడిచేటప్పుడు డస్ట్ పోయినా ఇబ్బంది అయిపోతుంది. సో అలా కాకుండా మనం స్టాండ్ తీసుకున్నామంటే కొంచెం మనకి బాగుంటుంది అనమాట, ఎక్కువ ఇయర్స్ కూడా రన్ అవుతుంది. సో ఇదే అండి ఈ రోజు అయితే నేను తీసుకోవాలనుకున్న ఐటెం అనమాట. అయితే స్మాల్ బిజినెస్ చేస్తూ నేను కొంచెం అమౌంట్ని సేవ్ చేస్తూ ఇదైతే తీసుకున్నానండి. సో చాలా చాలా హ్యాపీ ఉందనమాట. సో ఇంకొక ఐటెం అయితే పెండింగ్ ఉంది, అది కూడా త్వరలో తీసుకోవాలి అనుకుంటున్నాము. సో అది కూడా మీకు వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ఈ వీడియోలో కూడా మంచి మాట చెప్తానండి. సో మనం పొదుపు చేసుకొని కొంచెం అమౌంట్ అయినా సరే ఎక్కువ అమౌంట్ అవుతుంది అంటారు. సో అదే ఎగ్జాంపుల్ అండి. మనం ఎక్కువ ఒకటేసారి అమౌంట్ తీసుకెళ్ళి అప్పులు చేసేసి వడ్డీలు తెచ్చేసుకొని మన సౌకర్యాల కోసం మనలో అది ఉండాలి ఇది ఉండాలి అనేసి అప్పులు తెచ్చేసి వడ్డీలు కట్టలేక అసలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. కొద్దిగా లేట్ అయినా పర్లేదండి, కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటూ మనకి కావాల్సింది మన ఇంటి సౌకర్యాలు కానీ మన పిల్లలకు కానీ మనకి కానీ ఏదైనా సరే మనం డబ్బుల్ని సేవ్ చేసుకుంటూ కొనుక్కుంటే మనకి చాలా వరకు వడ్డీ తగ్గుతుందండి. సో ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో అమౌంట్ సేవ్ చేసి మీకు కావాల్సిన ఐటమ్స్ మీరు తీసుకోండి. ఒకేసారి అప్పులు చేయకుండా వడ్డీలు చేయకుండా ఉండండి. ఇదే ఈరోజు ఒక మంచి మాట. చూసారు కదా, ఇది ఏదైతే బ్లాగ్ అయితే సూపర్గా ఉందండి. ఎందుకంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా. ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.